ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి టీడీపీ నాయకులు దర్శిలోని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమం వైసీపీ అన్నదాత పోరు కాదు, దగా పోరు. నాడు రైతులను మోసగించి నేడు నీతులా అని వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 80,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులకు కావాల్సినంత యూరియా సకాలంలో అందిస్తుంది ప్రభుత్వమని అన్నారు. యూరియా అందడం లేదంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఏ పొలంలో చూసినా పంట పచ్చగా కలకల్లాడుతుందని రైతులు యూరియా తెచ్చుకుని చల్లుకుంటున్నారని అన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పటికే నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి పిఎస్సిఎస్ చైర్మన్ కలవకొల్లం చంద్రశేఖర్ బాబు, దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, తూర్పు వెంకటాపురం పిఎస్సిఎస్ చైర్మన్ దామా కృష్ణ, దర్శి 2 డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కామిరెడ్డి వెలుగొండారెడ్డి, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ చేస్తున్నటువంటి యూరియాపై అసత్య ప్రసారాలను ఖండించే విధంగా మేమందరం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రైతుల్ని పార్టీ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రసారాలు చేస్తూ యూరియా అందడం లేదని రైతులపై అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు యూరియా కొరత ఎక్కడుంది, ఏ విధంగా ఉంది మీకు తెలుసా? ఈరోజు 7 లక్షల టన్నుల యూరియా మనం అందుబాటులో పెట్టాం. నిన్న కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయితేనే, మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి 50,000 టన్నులు యూరియా వచ్చే విధంగా మాట్లాడి ఉన్నారు. ఈరోజు కాకినాడ పోర్టులో దిగుతుందనే విషయం కూడా మనందరికీ ప్రత్యేకంగా తెలుసు. దీని మీద ఇంతే కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో కూడా యూరియా తెప్పించి ప్రతి ఒక్క రైతులకు యూరియా గానీ, డిఏపి గానీ, 2020 గానీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మా నాయకులకి ఒకటే ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం ఈ మధ్యనే మనం వేసి రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని పథకాలు వేస్తూ ప్రజలు సంతోషంగా ఉన్న తరుణంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా చూసే పరిస్థితి లేదనే విషయాన్ని గ్రహించి ఏదో ఒక అపోహ సృష్టించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ధర్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవమైన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారైనా కానీ మన కాన్స్టిట్యూషన్ లో ఒకసారి మీరు పరిశీలించండి. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న రామచంద్రాపురం గ్రామంలోని 6 టన్నుల యూరియా, 6 టన్నుల డిఏపి, అలాగే ఈస్ట్ వెంకటాపురంలో కూడా 6 టన్నుల యూరియా, 6 టన్నుల డిఏపి 2020. అదే కాకుండా మన తూర్పు వెంకటాపురం సొసైటీ పరిధిలో కూడా 44 టన్నుల యూరియా, డిఏపి 2020 మరియు ఈ రోజు కూడా లోడ్ దిగుతుంది. కానీ మీరు ఎక్కడ రైతులకు అందలేదనేది మీరు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య ప్రచారాలని మానుకొని ఇదే విషయం మీద రైతులకి వాళ్ళు ఒక భ్రమ సృష్టించి రైతులకు యూరియా అందడం లేదని భ్రమ సృష్టించి లబ్ధి పొందాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఈ యూరియా కొరత మీద మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు కూడా ఎప్పటికప్పుడు తరచూ ఆఫీసర్లతో మాట్లాడుతూ, ఏఓ గారితో గానీ, ఏడీ గారితో గానీ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనే విషయం మీద కూడా మాట్లాడి చెప్పి ఉన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజు ప్రతి ఒక్క అగ్రికల్చరల్ ఆఫీసర్ తో మాట్లాడి రైతులకి యూరియా అందకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ రాజకీయ లబ్ధిని, మీ ఉనికిని కాపాడుకోవడం కోసమై మీ పార్టీ కనుమరుగైపోయిద్దనే ఉద్దేశంతో ఈ రోజు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర మీరు ధర్నాలు చేస్తున్నారు తప్పితే ప్రజల కోసమో లేకపోతే ప్రజల్ని అభివృద్ధి చెందడానికో కాదు. మీరు ఆ విధంగా అభివృద్ధి చెందే పని అయితే బహిరంగ చర్చకు రండి. సాగునీటి అంశంలో గాని, యూరియా కొరత విషయంలో గాని, ఎనీ టైం ఎనీ సెంటర్ ఎక్కడైనా మీరు రండి. కావాలంటే దర్శి సెంటర్లోనే మాట్లాడుకుందాం. కానీ తప్పుడు ప్రచారాలు మానుకొని ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేయొద్దు. ఏమన్నా ఉంటే మీరు బహిరంగంగా చర్చకొచ్చి తెలుసుకోవాలని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున
మేము వైఎస్ఆర్సీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తాం.